ఓం నమ శివాయ కృష్ణమూలం. తమిళనాడు ధర్మపురి డిస్టిక్ పాలకోడు వెళ్లిచేద దగ్గర బిక్కనల్లి ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో కైలాయ మహాశివశక్తిని ఎలాగున్నారంటే ఓం సర్వశక్తి ఓం సర్వజ్ఞాన కుబేర కైలాసనాథులాగా అక్కడ ఉన్నారు. అడివన్గా అవతారం చేసి వచ్చాడు ఈ జన్మలో, ఈ యుగాంలో. మీకు ఏ బాధన కానీ, ఏ దయ్యం పెట్టుకొని ఉండి లేదు, మీకు ఏదైనా వచ్చి పిల్లలు పుట్టలేదు, పెళ్ళి అవ్వలేదు, బిజినెస్ బాగా జరగలేదు, ఏమైనా కానీ మీరు వచ్చి 6380084253 9677518561 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీరే ఇక్కడ తమిళనాడు వస్తేనో మీకు వచ్చి అక్కడ కొండ మీద వచ్చి ఓం సర్వశక్తి ఓం సర్వజ్ఞాన కుబేర కైలాసనాథుడుగా శివచంద్రన్ అనే అవతారంలో శివజ్ఞానిగా అక్కడ వాసికి నాగం ఉంది కదా, ఆ నాగం శివలింగం మీద కూర్చున్నట్టు ఆ లింగం అక్కడ ప్రదర్శన చేసినాం. అది సాధారణ లింగం కాదు, అది కుబేర కైలాసనాథుడు ఓం సర్వశక్తి లింగంగా కొండ ఉంది. నందికేశ్వరుడుగా కొండ ఉంది. అక్కడ ఎక్కడ వేల్టో లేదు. ఇది ఎలా అంటే 2019లో నాకు మైండ్లో శివుడు చెప్తున్నారు. దాని తర్వాత 2021లో అక్కడ తిరువణామలలాగా పెద్ద దీపం అక్కడ పెట్టాను నేను. ఇప్పుడు 3వ సంవత్సరం దీపం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఇప్పుడు దీపం అక్కడ వచ్చి అంటిస్తున్నాను, దీపం వెలుగుతుంది. అందువల్ల రేపు 21/6/24 అதாவது 2024 6/21 పౌర్ణమి అప్పుడు అన్నదానం రెగ్యులర్గా చేస్తున్నాను. 19వ పౌర్ణమి ఇప్పుడు చేస్తున్నాం మేము. అందువల్ల మీరు ఏ ఊర్లో ఉంటారో సరే తమిళనాడు రండి. తమిళనాడు ధర్మపురి డిస్టిక్ పాలకోడు తాలూకా అది. అక్కడ వచ్చి పక్కనే వచ్చి బిక్కనల్లి ఒక ఊరు ఉంది. అక్కడ మీరు పైన కొండ మీద రావాలి. అక్కడ ఎక్కడ వచ్చి అడిగితేనే సరే స్వామీజీకి వచ్చి అక్కడ ఎవరైనా కానీ చెప్తారు. మీకు వచ్చి అక్కడ పెద్ద ఇది ఉంది, గంగై శివుడు తల మీద ఉంది కదా, కైలాస గంగై అని అది ఉంది అక్కడ. దాంట్లో మీరు వచ్చి స్నానం చేసి శివుడు పూజలు చేసి మీకు ఆశీర్వాదం తీసుకోవచ్చు మీరు. అందువల్ల ఏ ఊర్లోనా కానీ డెఫినెట్గా మీరు ఇక్కడ రండి. మీకు ఏ బాధనా కానీ అంతా వచ్చి శివుడు వచ్చి మా లోపల వచ్చి ఆశీర్వాదం చేసి అంతా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. శివుడు భక్తి చేసేది అనేది ఊరికే ఏదో వచ్చి శివుడు విభూతులు పెట్టుకునేది, బూడలు పెట్టుకునేది, రుద్రాక్షం వేసుకునేది, కావిలో డ్రెస్ వేసుకునేది అలాగ లేదు. మనస్సు 100% మనసులో వచ్చి వేరే ఎవరి మీద వచ్చి మాకు వాళ్ళు అంత పెద్దగా అయిపోయారు, వాళ్ళకి ఎలాగైనా చెడు పుట్టాలి, లేదా వాళ్ళకి ఇంకా మేము వచ్చి పెద్దగా పెరగాలి, వాళ్ళు మా ముందు వచ్చి వాళ్ళది డబ్బులైన మనిషి, పేద మనిషి, వాళ్ళు వచ్చి ముఖం అందలేదు, నిండా చండాలంగా ఉన్నారు, దయ్యంలాగా ఉన్నారు అలాగనేది. వేరే ఎవరైనా పని చేసి ఆ పని చెడగొట్టి వాళ్ళు ఫ్యామిలీయే నాశనం చేసేది, అప్పులు తీసుకునేది, రిటర్న్ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మీద వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేది. తర్వాత ఏంటంటే మమ్మల్ని పుట్టి పెరిగించే తల్లి తండ్రికి వచ్చి బాధనిచ్చేది. మా పెళ్ళాం తల్లిదండ్రి వచ్చి పిల్లలకి వచ్చి అంతా ప్రాపర్టీలు అంతా పెడతారు, పెళ్లి చేసి పెడతారు. తర్వాత పెళ్ళాము మాట విండుకొని పుట్టిన అమ్మ తండ్రికి వచ్చి బయట ఇల్లు ఇసి బయట తరిమేది. ఇలాగంతా నిండా మనుషులు చేస్తారు. అలా చేసేవాళ్ళు వచ్చి శివ భక్తులుగా ఉండేవాళ్ళైనా సరే, లేదు మామూలు మనిషి అయినా కానీ శివుడు వాళ్ళకంతా నాశనం చేసేస్తారు. అందువల్ల శివుడు భక్తి, శివశక్తి భక్తి అంటే 100% మైండ్ అండ్ హార్ట్ క్లియర్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. లేదంటే మీరు శివుడు భక్తి చేసేది వేస్ట్ అది. అందువల్ల అయ్యా మాది యూట్యూబ్లో అంతా చూడండి. మీరు వీడియో లోపల పోండి, నిండా తమిళ్లోనే ఉంటుంది, తెలుగులో ఏదో ఒక్కొక్క వీడియోలు వేసినాను అంతే. అందువల్ల అందరూ వచ్చి మనసు శుభ్రంగా ఉండి, మైండ్ శుభ్రంగా ఉండి క్లియర్గా ఉండాలి. ఎవడు చూస్తేనే వచ్చి మాలాగనే ఆడుకుని వచ్చి శివుడు పుట్టించినాడు, మాలాగనే వాడికి ఆకలి అవుతుంది, మాలాగనే వచ్చి వాడికి నిద్ర వస్తుంది, మాలాగనే వాడు వచ్చి బతకాలా అనేది వచ్చి అనుకుంటే వాడి శివుడు ఆలయం, శివుడు గుడికి పోయేదానికి వాళ్ళకి వచ్చి తగిది ఉండాలన్నమాట.
అది వచ్చారంటే వేరే వాళ్ళకి వచ్చి మేము ఏమైనా అక్కడ వచ్చి డిఫరెంట్ చూసామనుకోండి, ఏమొచ్చి యూస్ లేదు శివుడి వెళ్ళి. అందువల్ల కరెక్ట్గా మీరు వచ్చి శివుడు మనపూర్ణంగా భక్తి చేయండి. శివుడు ఎక్కడుంటేనో మీకు వచ్చి ఆశీర్వాదం చేస్తాడు. మీరు ఏ బాధలైనా కానీ 6380084253 9677518561 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ లోకంలో ఎక్కడ ఉంటేనే సరే నేనే కావాలంటే శివుడే అక్కడ వస్తారు, మీ ఇంటికి వచ్చి పూజ చేసి మీకు ఆశీర్వాదం చేస్తాడు. అది పిల్ల లేదు, పెళ్ళి లేదు, ఎవరైనా వచ్చి మంత్రాలు చేసి పెట్టేశారు, లోపల వచ్చి అంతా వచ్చి పెద్ద ప్రాబ్లం ఉంది, దయాలు ఉంది అంటే కూడా అంతా క్లియర్ చేస్తాను నమస్కారం వచ్చి. లేదంటే మీరే ఇక్కడ వచ్చి గుడికి రండి. ఇంకా ఇయర్లో వచ్చి చూస్తే వచ్చి ఇంకా పెద్ద ఎంత లెవెల్కి పోతుందో తెలియదు. వేల్డలో ఎక్కడ ఇట్లా వచ్చి కొండ లేదు, నందిలాగా శివలింగంలాగా కొండ వేల్డలో ఎక్కడ లేదు. కైలాయం చైనా, దాని తర్వాత లోకంలో ఉండేది ఇక్కడ, ఈ ప్రపంచంలో ఉండే వచ్చి భూమి మీద ఉండే కైలాయం ఇక్కడే, జ్ఞాన కైలాయం. అందువల్ల అందరూ రండి, అందరూ వచ్చి ఆశీర్వాదం తీసి శివుడు కింద పూజ చేసి కొండలో అందరూ ఫ్యామిలీతో బాగా బతికి శివుడు లోపల వెళ్ళేదానికి శివుడే మీకు వచ్చి ఆశీర్వాదం చేస్తాడు. శివజ్ఞానిగా శివచంద్రునిలాగా అవతారం చేసి వచ్చి. అందువల్లే ఎవరైనా వచ్చి పేదవాళ్ళు అడిగితే మీ చేతిలో ఏదైనా ఏమవుతుందో అది కొంచెం వాళ్ళకి సహాయం చేయండి. మీకు పని ఇచ్చిన ఓనర్కు మనసుగా వాళ్ళకి ద్రోహం చేయకుండా పని చేయాలి, కరెక్ట్ టైంలో పోవాలి, కరెక్ట్ టైంలో పని చేయాలి. అప్పుడే ఓనర్ గారు వచ్చి సంతోషంగా జీతం ఇస్తారు. లేదంటే శివుడి దగ్గర చెప్తాడు, ఈశ్వరా వీడు పని బాగా చేయలేదు, కరెక్ట్ టైం రాలేదు, పని చేసేదంతా చండాలు వేస్ట్ చేశాడు, అయితే వచ్చాడంటే డబ్బులు అడుగుతున్నాడు, వీడు వదిలితే నాకు ఎవరు లేదు పని చేసేదానికి, అది వీడు మనసులో పెట్టుకొని నాకు వచ్చి ఇంత బాధ ఇస్తాడు అని మనసు వేదన కష్టపడి వాడు జీతం ఇచ్చాడు అనుకోండి, ఆ పని చేసే మనిషి ఫ్యామిలీ అంతా చండాల నాశనం అయిపోతుంది. శివుడు అదేదే లోకంలో ఉండేవాడు వచ్చి ప్రాపర్టీస్ వచ్చి శివుడు ప్రాపర్టీస్ అంతా అవుతుందా. అందువల్ల మేము తీసుకున్న జీవితానికి కరెక్ట్గా మేము వచ్చి ఒళ్ళు కష్టపడాలి, లేదంటే శివుడు నాశనం చేసేస్తారు. అర్థమవుతుందా? అందరూ వచ్చి జ్ఞానకైలాయం రండి, తమిళనాడు రండి. తమిళనాడు ధర్మపురి డిస్ట్రిక్ట్, కృష్ణగిరి పక్కన ఉంది. కృష్ణగిరి, ధర్మపురి, ఒసూరు మధ్యలో ఉంది. అది వేరే ఎక్కడ పోవద్దు. బెంగళూరు సైడ్ నుంచి వస్తే ఒసూరు, రాయగొట్ట, వెల్లిచందై, జ్ఞానకైలాయం, బిక్కనల్లి. బెంగళూరు చెన్నై రూట్లో వస్తే కృష్ణగిరి, కావిరిపట్టణం, జ్ఞానకైలాయం. జ్ఞానకైలాయం అంటే అది దేవగిరి మలై, దేవగిరి కొండ, దుర్గం కొండ అని అది పేరు. ఫస్ట్లో ఉండేది, ఆదిలో ఉండే పేరు. ఇప్పుడు మైండ్లో శివుడు వచ్చి పెట్టిన పేరు లింగకొండ, నందికేశ్వర కొండ అని పెట్టినాను. అలాగే ఉంది అది మైండ్లో. శివుడు వచ్చాడు 2019లో అలాగే ఉంది. ఇటుపక్క ఎక్కడ కన్యాకుమారి నుంచి వచ్చేటప్పుడు ధర్మపురి, పాలకోడు, వెల్లిచంద, బిక్కనల్లి అక్కడ వచ్చి పైన రావచ్చు. ఇలా ఉందండి. అందరూ వేరే వాళ్ళకి సహాయం చేయండి, మీకు శివుడు సహాయం చేస్తాడు. ఓం నమ శివాయ తత్సంబళం. ఓం నమ శివాయ. మీరు వేరే వాళ్ళకి వచ్చి నాశనం చేశారంటే మీ కుటుంబానికి వచ్చి నాశనం చేసేసాడు శివుడు. అదే చేసినాడు, దానికి శివుడు వచ్చాడు ఇప్పుడు ఈ లోకంలో, ఈ జన్మలో. ఓం నమ శివాయ తత్సంబళం. ఓం నమ శివాయ. రేపు వచ్చి పౌర్ణమి, 19 పౌర్ణమి ఇక్కడ మా కొండలో చేసినాం. దీపం 3వ ఇయర్ దీపం అండి చెరిగించి బాగా బ్రహ్మాండంగా చేసినాం. రేపు వచ్చి 19వ వచ్చి గిరివలం చేసినాం. రెగ్యులర్గా అన్నదాన భోజనం ఇస్తాం. అందువల్ల ఎవరైనా కానీ పేదవాళ్ళంటే పెద్దగా పెరిగేదానికి రండి. పెద్ద మనుషులంటే కోటీశ్వరులంటే మీకు వచ్చి అలాగే లైఫ్ పైన పోతూ ఉండాలంటే మీరు రండి. ఏ బాధనా కానీ ఫోన్ చేయండి. ఓం నమ శివాయ కృష్ణపడం. ఓం నమ శివాయ. మంచి మనస్సుతో ఎవరు శివుడికి పూజలు చేస్తారో వాళ్ళు మాత్రం బతుకుతున్నారు. చెడ్డ మనసుతో ఎవరంతా వేరే వాళ్ళకి నాశనం చేయాలి, వేరే వాళ్ళంతా మేము వచ్చి మా కాళ్ళ కింద పెట్టుకోవాలని అనుకుంటారో వాళ్ళకంతా శివుడు ప్లాట్ఫామ్లో కూర్చోపెట్టేస్తాడు. ఇది నిజం. ఓం నమ శివాయ కృష్ణపడం. ఓం నమ శివాయ.